జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగించుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ పై ఓ ఓటర్ ఫిర్యాదు చేశాడు. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని షఫీయుద్దీన్ అనే ఓటరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగించుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ పై ఓ ఓటర్ ఫిర్యాదు చేశారు. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మైనర్లను ఉపయోగించి ఈ యొక్క ప్రచారం జరుగుతుందనేటువంటి అంశాన్ని స్థానిక ఓటర్ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ఆడపిల్లలు, మైనర్లుగా ఉన్నటువంటి ఆడపిల్లలను సైతం వాడుతున్నారు అంటూ కూడా ఆ ఓటరు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ పైనే స్వయంగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం మైనర్లను ప్రచార సభలో ఉపయోగిస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా రిటర్నింగ్ అధికారికి ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు రాజకీయ దురుద్దేశంతో, సింపతితో ఓట్లు పడాలని మైనర్లతో ఈ విధంగా ప్రచారం చేయిస్తున్నారంటూ కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా అందులో షఫీయుద్దీన్ అనేటువంటి ఓటర్ కూడా తన ఫిర్యాదులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్ పైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తను కోరడం జరిగింది. దీంతో అతను ఇచ్చినటువంటి ఆధారాలు, మరోవైపు ఇచ్చినటువంటి ఫిర్యాదును పరిశీలించిన తర్వాత స్థానిక పోలీసులకు ఈ యొక్క ఫిర్యాదును కూడా రిఫర్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘనలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిపైన కూడా ఇరు పార్టీల పైన, అన్ని పార్టీల నాయకుల పైన కూడా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ పై వచ్చినటువంటి ఫిర్యాదును పరిశీలించిన తర్వాత దానిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.